మూవీ రివ్యూ ఆఫ్ హరోం హరా. సింపుల్గా చెప్పాలంటే ఒక పర్సన్ క్యారెక్టర్ ఆర్క్ మీద డిపెండ్ అయ్యే స్టోరీ ఇది. అంటే మనం ఇలాంటి సినిమాలు చాలా చూసాము, పుష్ప, కేజీఎఫ్, అంతెందుకు రీసెంట్గా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కావచ్చు. ఇలా ఒక పర్సన్ క్యారెక్టర్ ఆర్క్ మీద తన ఒక ఎదుగుదల మీద ఉంటాయి ఇలాంటి సినిమాలు. సో మీకు క్లారిటీ వచ్చింది కదా స్టోరీ ఎలా ఉండబోతుందో. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాంటివి ఏమి ఉండకుండా ఆ క్యారెక్టర్ ఒక గ్రాఫ్ పెంచుతూ వెళ్ళిపోతుంది సినిమా. సో అంత షాకింగ్ మూమెంట్స్ అయితే ఏమి ఉండవు సినిమాలో. సరే ఇవన్నీ పక్కన పెట్టి 2 గంటలు ఎంటర్టైన్ చేయగలిగిందా లేదా అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది, మంచి రష్లో వెళ్ళిపోద్ది, ఎక్కడా ల్యాగ్ లాంటిది ఏమి ఉండదు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికే కొంచెం దెబ్బడిపోయినట్టుగా అనిపిస్తుంది. టెక్నికల్గా ఈ సినిమా అదిరిపోయింది. మ్యూజిక్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, ఆ కలర్ గ్రేడింగ్, మన మధ్య కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా బాగున్నాయి. టెక్నికల్గా భయపడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. సాంగ్స్ అండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్. కొంచెం తేడా కొట్టేసిన పాయింట్లు ఏమైనా ఉన్నాయంటే స్టోరీ అని చెప్పాలి. స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగుండు. అంటే చూస్తుంటే ఇది కొంచెం పుష్ప వైబ్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు ఆ యూజ్ చేసిన స్లాంగ్ కూడా సేమ్ అయ్యేటప్పటికి మీకు పుష్పనే గుర్తొస్తుంది. అండ్ దాంతోపాటు స్టోరీ వెళ్ళే విధానం కూడా సిమిలర్గా ఉంటుంది. బట్ జెన్యున్గా చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్ మాత్రం అంత ఇబ్బందిగా ఏమి ఉండదు, బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సినిమా కొంచెం ముందుకు కదలదు. అండ్ దాంతోపాటు లాస్ట్ 20-30 మినిట్స్ కూడా కొంచెం ఆఫ్గా అనిపిస్తుంది. బట్ వన్స్ అగైన్ సేయింగ్ టెక్నికల్లీ చాలా బాగుంది. ఆ లాస్ట్ 20-30 మినిట్స్లో కూడా కొన్ని షార్ట్స్ కానీ ఆ బ్లాస్ట్ని డిజైన్ చేసిన విధానం కానీ బాగుంటుంది. ఒక వార్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్గా చూసుకుంటే సుధీర్ బాబు గారు మ్యాన్లీగా బాగున్నారు. కాకపోతే ఎందుకో పర్ఫార్మెన్స్ ఇంకొంచెం చేస్తుంటే బాగుండేమో అనిపించింది. మధ్యలో ఒక 2-3 సీన్లలో తను బాధపడుతున్నప్పుడు అంతగా కనెక్ట్ అయినట్టుగా అనిపించదు. అండ్ మిగతా వాళ్ళు కూడా పర్లేదు. ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ని కొంచెం ఓవర్ యాక్షన్ చేయించారు. అంటే కేజీఎఫ్లో ఎలివేషన్స్ కోసం కొంచెం చేపిస్తారు కదా, అలాంటి కొంచెం ఉంటుంది. ఒక ఆఫీసర్ క్యారెక్టర్కి ఉంటుంది. అలాంటి చిన్న చిన్న ఇబ్బంది పెట్టే యాక్టింగ్ సీన్లు తప్ప మిగతా యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే స్టోరీ అంత గ్రేట్ స్టోరీ కాదు, మీరు ఇలాంటి ఫిల్మ్స్ ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ ఈ సినిమా ఒక హై టెక్నికల్ వాల్యూస్ కోసం ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. బీజిఎం మాత్రం చాలా బాగుంది, మరీ తీసి పడేసే సినిమా లాగైతే అనిపించలేదు. సో అదండి మ్యాటర్. దిస్ ఈస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.